దీర్ఘకాలిక సమస్యలకు 100% ట్రీట్మెంట్ గ్యారంటీ 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కలిగిన అంతర్జాతీయ హోమియో వైద్యులు డాక్టర్ బెల్లంకొండ నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో హోమియో ద్వారా 100% ట్రీట్మెంట్. ఫర్ అపాయింట్మెంట్స్ 8121998560. మీ ఆరోగ్యం మా భరోసా. మాతృదేవో భవ. శ్రీధరియం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి శుభాకాంక్షలు, స్వాగతం. సంక్రాంతి శుభాకాంక్షలతో ఈరోజు మకర రాశి వారి యొక్క గోచార ఫలితాలు ఎలా ఉంటాయనేది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ మకర రాశి వారికి ద్వితీయంలో శని. అయితే ఈయన శుభ అశుభ ఫలితాలు రెండు ఇవ్వగలడు. ఎందుకంటే ద్వితీయంలో స్వస్థానం కాబట్టి, అయినా కూడా రాశ్యాధిపతే కాబట్టి సో మంచి ఫలితాలు ఇస్తాడు. స్వస్థానం కాబట్టి మరీ మంచి ఫలితాలు ఇస్తాడు. కానీ స్థాన ప్రభావం వల్ల కొంత కొద్దిపాటి దుష్ప్రభావం కూడా కలుగుతూ ఉంటుంది. ఇక చతుర్థంలోకి వచ్చేటప్పటికీ తృతీయంలోకి వచ్చేటప్పటికి రాహువు, తృతీయంలో రాహువు అత్యంత అనుకూలమైనటువంటి ఫలితాలను మీకు అందరికీ ఇస్తాడు. మనసులో ఏ విధమైనటువంటి గందరగోళం లేదు. ఎట్లో కామ, క్రోధ, లోభం, మోహం, మదచారం ఇట్లాంటివన్నీ కూడా మనకి నదీనంలోనే ఉంటాయి. అన్నీ కూడా అవి సరియైన ఆలోచన విధానంలోనే వెళుతూ ఉంటాయి. దాని గురించి కంగారు పడక్కర్లేదు. చతుర్థంలో గురువు కూడా మనకి సరి అయినటువంటి గోచార రీత్యా శుభమైనటువంటి ఫలితాలు ఇవ్వజాలడు. ఆ విధంగా ఆర్థికంగా కొంచెము ఖర్చులు ఎగస్ట్రా పెరగటము, ఒకవేళ రావాల్సినటువంటి ఆదాయం కొంచెం తగ్గేటువంటి అవకాశము, ఖర్చులు ఎక్కువ పెరిగే అవకాశం కూడా మీకు ఈ వారంలో గురువు వల్ల మనకి కలుస్తూ ఉంటుంది. ఇవ్వబోయినట్టయితే ఇక అష్టమంలో మీకు కేతు కనబడుతున్నాడండి. ఆ నవమంలో కనబడుతున్నాడండి కేతువు. నవమంలో కేతు సంచారం జరుగుతోంది. నవమంలో కేతు సంచారం కూడా సరి అయినటువంటి శుభ ఫలితాలను ఇవ్వదు. కొంచెము ఆయనకు సంబంధించిన భక్తి నిలవకపోవటం ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఇకపోతే మనం శుక్రుడిని కనుక తీసుకున్నట్టయితే ఇక్కడ మీకు ఏకాదశంలో శుక్రుడు ఉన్నాడు. ఆ ఏకాదశంలో శుక్రుడు చాలా శుభ పరిణామాలు ఇస్తూ ఉంటాడు. అలా అని చెప్పేసి మీకు బంధుమిత్రులతో కలిసిపోవడం కానీ, ఒక సినిమాలకు వెళ్ళటం కానీ, ఒక లగ్జరీ లైఫ్ని ఈ వారం రోజులు మీకు లలిత కళలు, ఒకవేళ పాటలు పాడే అవకాశం ఉన్నారనుకోండి, మంచి పాటలు పాడే అవకాశము, లేకపోతే పాటలు విని ఆనందించేటువంటి అనుకోండి, అవకాశం ఉందనుకోండి. ఆ తెలిసి ఉన్నట్టయితే సంగీతానికి తెలిసి ఆ పాటలు వింటూ ఆనందించడం, నృత్యము ఇట్లాంటివి సంగీత కళకు సంబంధించి, అలాగే ఇంట్లో వారితో కానీ, ఒక భార్య అనుకూలంగా ఉండటం కానీ, ఈ వారం 10 రోజులు మనకి ఎదురు చెప్పకుండా ఉండటం ఇట్లాంటివన్నీ కూడా మనకి మంచి శుభ ఫలితాలు శుక్రుడు వల్ల మనకి కలుగుతూ ఉంటాయి. అట్లాగే ఇక వ్యయస్థానంలోకి వచ్చేసరికి మీకు రవి, కుజ, బుధ 3 గ్రహాలు కూడా మనకి ఇక్కడ వ్యయస్థానంలో పడ్డాయండి. అంటే 12వ స్థానంలో ఒక దుష్ట స్థానంలో పడ్డాయి. అందుచేత ఈ రవి దుష్ట స్థానంలో ఉండటం వల్ల కొంచెము ఆరోగ్య సమస్యలు, అష్టమాధిపతి ఒక రకంగా చెప్పాలంటే కానీ ఈ రాశికి, కానీ ఏమైనప్పటికీ ఇక్కడ ఆ స్థాన బలం ఎక్కువ ఉంటుంది. గోచారంలో స్థాన బలం ఎక్కువ ఉంటుంటుంది. ఏ స్థానాధిపతి అనేది ఎక్కువ తక్కువగా ఉంటుంది. ఇక్కడ రవి ప్రభావం వల్ల మీకు కొంచెము వ్యయంలో ఉన్నాడు కాబట్టి ఆరోగ్య సమస్యలు అంటే చిన్నపాటివి, అది పెద్ద భయంకరమైనవి కాదు. కొంచెం పండగ పాపం కదా, ఎక్కువ తినటం, లేకపోతే ఏదో తలనొప్పి రావటం, లేకపోతే ఇట్లా చిన్న అవకాశాలన్నీ కూడా కొన్ని ఉంటాయి. అట్లాగే కుజుల గురించి కూడా మనం వ్యయంలో పడ్డాడు కాబట్టి కాస్త బండి డ్రైవింగ్ చేసేటప్పుడు, మెట్లు దిగేటప్పుడు ఇట్లా కొంచెము తగిన జాగ్రత్త తీసుకున్నట్టయితే ఆ కుజుల వల్ల వచ్చేటటువంటి అనర్థాలు కూడా కొంచెం తగ్గుతాయి. మాట కూడా కొంచెం స్పీడ్ తగ్గించండి. మాట కూడా కొంచెం కటువు రాకుండా చూసుకోండి. ఈ రవి వల్ల కూడా కొంచెం మాట కటు వస్తూ ఉంటుంది. ఇక కుజుల వల్ల కూడా అదే ప్రభావాలు, చాలా వరకు ప్రభావాలు అలాగే ఉంటూ ఉంటాయి. అంచేత మాటని కొంచెం కటుగా కాకుండా భావం అదే రానివ్వండి, పర్వాలేదు,
కానీ మాట మాత్రం సున్నితంగా ఉండాలి, భావం కఠినంగా ఉన్నప్పటికీ. ఆ విధంగా మరి మాట్లాడినట్టయితే ఆ దుష్ప్రభావం నుంచి మనం బయటపడే అవకాశం ఉంటుంది. అలాగే బుధుడి వల్ల కాస్త ఒకే ఆలోచన మీద మన బుద్ధి నిలబడేటట్టుగాను, అలాగే వ్యాపార విషయంలోనూ ఉద్యోగం దగ్గర చేసే ప్రదేశంలోనూ మన పై అధికారులతోటో లేకపోతే సహా ఉద్యోగులతోటో అందరితో కూడా కొంచెం ఏ విధమైన పొరపచ్చాలు రాకుండా కాస్త మాట జాగ్రత్తగా చూసుకుంటూ కాస్త వాటిని కూడా వాళ్ళతో కూడా సఖ్యతగా మెలిగినట్టయితే ఆ ప్రభావాలు కూడా అన్నీ పోతాయి. దాని గురించి ఏం కంగారు పడాల్సిన పని లేదు. అలాగే మీరు మనం చెప్పుకున్నట్టుగానే ఈ నవగ్రహాలకు సంబంధించినటువంటి మంత్రాలని బీజాక్షం కావచ్చు, ప్రకాశక మంత్రం అంటే వేద మంత్రం కావచ్చు, లేదా శ్లోకాలు కావచ్చు, ఏది ఎవరికి వీలైతే చేసుకోండి. అసలు స్కూలే మొహం చూడనటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే కూడా వాళ్ళు కూడా పొద్దుటో స్నానం సాయంకాలమో చేస్తారు. వాళ్ళు కూడా దండం పెట్టుకుంటారు దేవుడికి. అవన్నీ ఇళ్లలో వాళ్ళ ఇళ్లలో కూడా ఉన్నాయి, చూసాము. చేత వాళ్ళు కూడా ఈ శని ఆ వారాల యొక్క పేరు చెప్పుకొని రాహు కేతు కలుపుకొని ఆ నమస్కారం పెట్టుకోండి. ఆగ్రహం చూసి ఆ దేవుడి ఫోటో చూసి నమస్కారం చేసుకోండి. మీరు నృత్యం చేసుకునేదాన్ని చేసుకోండి. ఇది కొంచెం అడిషనల్గా దాన్ని జత చేర్చి ఈ నవగ్రహ మంత్రాలు కూడా చెప్పుకోండి. దాని తద్వారా మనకి ప్రతికూలంగా ఉన్నటువంటి గ్రహాల యొక్క ఆ దుష్ప్రభావం తగ్గుతుంది. మనకి అనుకూలంగా ఉన్నటువంటి గ్రహాల యొక్క అనుకూలత ద్విగుణీకృతం అవుతుంది, రెట్టింపు అవుతుంది. ఈ విధంగా మనం దీనికి ఏది కంగారు పడిపోవాల్సినట్టు పని లేదు. ముఖ్యంగా వార ఫలాలు ఇవన్నీ ఒక్క వారం రోజుల వరకే ఇవన్నీ ఫలితాలు. వచ్చే వారం వచ్చిందనుకోండి, మళ్ళీ 20 వరకు మనం చెప్పుకుంటున్నాం. 21 వచ్చిందంటే మళ్ళీ పడి ప్రభావాలు అన్నీ మారిపోతాయి. ఏం కంగారు పడక్కర్లేదండి. ఓకే, శుభం భూయాత్. దీర్ఘకాలిక సమస్యలకు 100% ట్రీట్మెంట్ గ్యారంటీ. 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కలిగిన అంతర్జాతీయ హోమియో వైద్యులు డాక్టర్ బెల్లంకొండ నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో హోమియో ద్వారా 100% ట్రీట్మెంట్. ఫర్ అపాయింట్మెంట్స్ 8121998560. మీ ఆరోగ్యం మా భరోసా. మాతృదేవోభవ. శ్రీధరయ్యం యూట్యూబ్ ఛానల్ వీక్షకులకి స్వాగతం, సుస్వాగతం. సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ వారం గోచారంలో కుంభరాశి వారి గురించి మనం వారి యొక్క గ్రహ గమనాన్ని బట్టి తెలుసుకుందాం ఎలా ఉంటుంది అనేది. ఏ రోజు అంటే 14వ తారీఖు జనవరి 2024 నుండి 21వ తారీఖు జనవరి 2024 వరకు ఈ వారం రోజుల్లో ఎట్లా ఉంటుంది ఆ నవగ్రహాల యొక్క ప్రభావం ఈ కుంభరాశి వారి మీద అనేటటువంటి విషయాన్ని తెలుసుకుంటాం. కుంభరాశి వారికి లగ్నంలోనే శని ఉన్నారండి. లగ్నంలోనే అంటే రాశిలోనే శని ఉన్నారు. అయితే అది శుభ అశుభ రెండు ఫలితాలు ఇచ్చేటువంటి అవకాశం. అసలు యాక్చువల్లీ లగ్నంలో శని ఉండకూడదు. మామూలుగా అయితే ఇది స్వక్షేత్రం కాబట్టి అందుచేత కుంభరాశి వారికి శని శుభ అశుభ రెండు కూడా కలిగజేసేటువంటి అవకాశం ఉన్నది. ఆయన ఇచ్చేటువంటి ఫలితాలు, ఆయన ఇచ్చేటటువంటి కారకత్వాలు ఏవైతే ఉన్నాయో ఆ శ్రమకు సంబంధించి కానీ, లేకపోతే ఒక కష్టానికి సంబంధించి కానీ, ఇటువంటి వాటికన్నిటికి కూడా ఆ కుంభరాశి శనీశ్వరుడు శుభ అశుభ ఫలితాలన్నీ ఇస్తూ ఉంటాడు. ఇక ద్వితీయంలో రాహు ఉన్నారండి, అంటే మీనంలో అనమాట. కుంభరాశికి ద్వితీయం మీనం కాబట్టి మీనంలో రాహు ఉన్నారు. ఆ రాహువు శుభ ఫలితాలు ఇవ్వడానికి సమర్థుడు కాదండి ఆ ద్వితీయ స్థానంలో ఉండటం వల్ల. ఇకపోతే తృతీయ స్థానంలో కనుక మనం తీసుకున్నట్టయితే గురువు అండి. తృతీయంలో గురువు ఉండటం కూడా అంత మంచిది కాదు, శుభ ఫలితాలు ఎవరు. కొన్ని సందర్భాలలో యాక్సిడెంట్ అయ్యేటటువంటి అవకాశం కూడా గోచార రీత్యా గురువు తృతీయంలో ఉన్నప్పుడు యాక్సిడెంట్ అయ్యేటట్టు అవకాశం కూడా ఉన్నది. అందుచేత వాహన శోధకులు కానీ జాగ్రత్తగా నడపండి. అఫ్కోర్స్ వాహనం లేదు, నడిచేటప్పుడు కూడా ఎదరు వాహనాలు ఏమైనా కొంచెం ర్యాష్గా వచ్చి అటువంటి కూడా ఉంటాయి. కాస్త చూసుకుని పాదచారులు కూడా కొంచెం జాగ్రత్తగానే వెళ్ళవలసి ఉంటుంది. మనం జాగ్రత్తగా వెళ్ళినంత మాత్రం సరిపడదు. అవతల వాళ్ళు కూడా ఎందరో మహానుభావులు మనకు సహకరిస్తేనే మనం గమ్యానికి మన ఇంటికి మనం క్షేమంగా చేరగలుగుతాం. అందుచేత కొంచెం అదొకటి జాగ్రత్తగా చూసుకోండి. అట్లాగే
ఇకపోతే అష్టమంలో ఈ రాశికి అష్టమంలో కేతు ఉన్నారండి. ఆ కేతు గ్రహం కూడా శుభ ఫలితాలు ఇవ్వజాలదు. అయినా చేత అష్టమంలో కాబట్టి కొంచెము ఒక్కోసారి కొంచెము ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది ఆరోగ్య విషయంలో, ఆరోగ్యకారకంగా వస్తాయి. కాబట్టి అందులోకి ఈ అష్టమంలో కేతు ఉండటం వల్ల ఏంటంటే మనకి కొంచెము ఒక భక్తికి సంబంధించినటువంటి భావాలు కూడా కొంచెం అంతగా మీకు ఉంటుంది, మనసులో ఉంటుంది. కానీ దాన్ని మనం ఈ వారం రోజుల్లో మనం ఆచరించడం కొంచెం సమయాభావం కావచ్చు, లేకపోతే ఏ కారణాలైనా కావచ్చు, భక్తికి సంబంధించి కొంచెం దూరంగా జరగటం ఉంటుంది. అట్లాగే ఇకపోతే మనకి ఈ శుక్రుడు గురించి మనం చెప్పుకోవాలి అంటే 10వ స్థానంలో శుక్రుడు ఉన్నారు. ఆ శుక్రుడు కూడా మనకి 10వ స్థానంలో శుక్రుడు ఉండడం కూడా శుభ ఫలితాలు ఇవ్వజాలరు. అది అంటే మనం చేసే ఈ జాబ్ విషయం కావచ్చు, జాబ్ చేసే ప్రదేశంలో కావచ్చు, మనం వ్యాపారస్థం ఎక్కడ చేస్తున్నామో అక్కడ కావచ్చు, కొన్ని మాట పరపచ్చాలు వచ్చే అవకాశం ఉంది. అక్కడ కూడా మనం కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. వ్యాపార విషయంలో ఎక్కడో దృష్టి పెట్టుకుని వ్యాపారం చేస్తుంటే వాడికి 5 రూపాయలు ఇవ్వాల్సిన దగ్గర 50 రూపాయలు ఇవ్వటం, లేకపోతే 50 రూపాయలు ఇవ్వాల్సిన దగ్గర 500 రూపాయలు ఇవ్వటం, ఈ విధంగా పోయి నష్టపోయేటువంటి అవకాశాలు కూడా ఉంటూ ఉంటాయి. అక్కడ కూడా మాట కూడా జాగ్రత్త. అలాగే మనం ఎప్పుడు ఆ పని చేస్తున్నామో ఆ పని మీద మనసు లగ్నం చేసినట్టయితే ఈ విధమైనటువంటి అవకాశాలు ఉండవు. కొంచెం మాట కూడా కొంచెం తొందరపాటు స్పీడ్ తగ్గించుకున్నట్టయితే మరి చాలా వరకు అన్ని రంగాల వారికి కూడా ఎక్కడైనా ఏ శుక్రగ్రహం అనే కాదు, ఏ గ్రహానికైనా సరే మాట స్పీడ్ ఉన్నది అంటే ఓర్పు సహనం లేకపోతే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది. ఏ రాశి వారైనా సరే, ఏ గ్రహం వల్ల అయినా సరే కూడా, ఏ రంగంలో అయినా సరే, మొత్తం ప్రపంచంలోనే శాంతి అనేటువంటి చాలా, ఓర్పు అనేటటువంటి చాలా ముఖ్యం మనిషికి. అది కొంచెం పాటించండి. అట్లాగే మీకు ఇక్కడ చాలా ఇందాక నుంచి కూడా మన చాలా రాశుల వారికి ఇక్కడ రవి బుధ కుజులు అనుకూలత కలగలేదు. కానీ ఇక్కడ మీకు ఏమవుతుందంటే ఈ కుంభరాశి వారికి ఏకాదశ స్థానంలో ఉండటం ద్వారా రవి బుధ కుజులు ముగ్గురు కూడా చాలా చక్కగా వీరికి ఈ వారం శుభ ఫలితాలు ఇస్తూ ఉంటారు. ఆరోగ్య విషయం బాగుంటుంది. కుజుడు కూడా బాగుంటాడు చక్కగా. దాని ద్వారా మనకి ఒక మాటకి ఒక పవర్, మనం చెప్పిన మాట అదే అది తీసుకురాలంటే ఒకటి తీసుకొస్తూ ఉంటాడు. వాడికి కొంచెం గదవాయించే పరిస్థితిలో ఉన్నా కూడా వాడేమో దాని గురించి పట్టించుకోడు, తెలియని స్వభావం తెలియనుకుంటాడు. అట్లాగా ఇంకా బుధుడు గురించి కూడా మనం ఏకాదశిలో ఉన్నాడు కాబట్టి బుద్ధి కూడా మనకి చాలా బాగుంటుంది. వ్యాపారం బాగా నడుస్తుంది. ఉద్యోగ విషయంలో ఆయన బాగానే ఉంటాడు. ఏంటంటే ఇందాక శుక్రుడు కొంచెం కంగారు పెట్టినప్పటికీ ఈ బుధుడు దాన్ని కవర్ చేసుకుంటూ వస్తూ ఉంటాడు. అందుచేత ఈ 3 గ్రహాలు మనకు అత్యంత అనుకూలంగా ఏకాదశిలో ఉన్నటువంటి రవి బుధ కుజులు 3 గ్రహాలు కూడా మనకి చాలా అనుకూలమైనటువంటి సుఫలితాలు ఇస్తూ ఉన్నాయి. అందుచేత ఈ చెప్పినటువంటి వాటికి కంగారు, ఎందుకంటే మనకి సరిపడినటువంటి గ్రహాలు 4-5 ఉన్నాయి. అయినప్పటికీ మీరు ఏమీ కంగారు పడక్కర్లేదు. ఒక వార ఫలితాలు ఇవన్నీ. ఈ వార ఫలితాలు అనేటువంటివి కేవలం జ్యోతిష్యంలో ఒక భాగం. దీని ఫలితాలు కూడా చాలా భాగం ఉంటుంది. ఆ భాగంలో కూడా మీకు సంవత్సర ఫలితాలు కాదు, గోచార రీత్యా మాస ఫలితాలు కాదు, ఒక సింపుల్గా ఒక వార ఫలితం. ఒక్క వారం కళ్ళు మూసుకుంటే మళ్ళీ ఈ రోజు వచ్చేస్తూ ఉంటుంది. అంచేత మీరేమి కంగారు పడాల్సిన పని లేదు. చక్కగా నేను చెప్పినటువంటి ఆ నవగ్రహ మంత్రాలు ఈ రోజు చదువుకోండి. ఈ వారం రోజులు కాస్త ఈ సెలవులు కూడా ఎక్కువ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా వీలుంటుంది. కాబట్టి ఏ గుడికో వెళ్ళి నవగ్రహ ప్రదర్శనలు అవి చేసినట్టయితే మరి దానికో 2 ఫలితాలు వస్తాయి. దీని గురించి కంగారు పడాల్సింది ఏమీ లేదండి. ఈ సంక్రాంతి పండుగ అంతా చాలా సుఖ సంతోషాలతో జరగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ శుభం భూయాత్.